తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇంట్రెస్టింగ్ గా మారింది. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే మంత్రి పదవుల ఆశ చూపి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నేతల చేరికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ లీకులు కూడా ఇస్తోంది. ఇంతకీ ఆపరేషన్ ఆకర్ష్ ఎప్పుడు? మంత్రివర్గ విస్తరణ ఆపేది అందుకేనా? వలసొచ్చినోళ్లకా, పార్టీని నమ్ముకున్నోళ్లకా? కేబినెట్ లో బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ నుంచి వచ్చాలని చూస్తోంది. ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ కు అధికారికంగా 65 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. పార్లమెంటు ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ మరింత బలహీనపడినట్లు భావిస్తోంది కాంగ్రెస్. ఇదే అదునుగా కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేయాలని చూస్తోంది. ఎమ్మెల్యేలను ఆకర్షించడం కోసం మంత్రి పదవులను ఎరగా చూపుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే బలమైన నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చూస్తోందట. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులున్నారు. ఇంకా కేబినెట్ లోకి 6 కొత్త వారికి అవకాశం కల్పించొచ్చు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో హస్తం పార్టీ ముఖ్య నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సానుకూలత వచ్చాక చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్. అప్పుడు ఫిరాయింపులు, అనర్హత వేటువంటి అంశాలు చర్చకు రావని కూడా హస్తం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల ఆలోచన మేరకు ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయా? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.